సంఘం అన్నాడు ఓ మహానుభావుడు. ప్రతి మనిషికి జీవితంలో ఉండే ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. ఒక మనిషికి వీక్లో ఎన్ని పనులు ఉన్నా వీకెండ్లో సినిమాకు వెళ్ళడానికి ఇష్టపడతారు. కానీ ఈ సినిమాల వల్లే చాలా మంది మధ్య దూరం పెరుగుతుంది. దానికి కారణం ఫ్యాన్స్. ఇక్కడ మన కథలో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ముందుగా చెప్పినట్టే ఈ ముగ్గురికి మరో ముగ్గురు హీరోలు అంటే వీరాభిమానులు. ఎంత అభిమానులు అంటే తమ హీరోల కోసం ఏమైనా వదులుకుంటారు. ఏమైనా అంటే అర్థమైంది కదా, అన్ని. ఎవరి హీరో వాళ్ళకే గొప్ప. కానీ మిగతా వాళ్ళందరూ తొక్కలు అని ఆలోచిస్తే మిగిలిన వాళ్ళకి కూడా కాలుతుంది కదా. అదే నిజం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇది ఎలాగో చెప్పడం కన్నా చూస్తేనే బాగుంది. ఇంకా వీడి పేరేమో హరీష్, వీడి పవన్ ఫ్యాన్. ఎవడో ర్యాగింగ్ చేస్తున్నాడు, నన్ను పిల్లడమే ఎక్స్ట్రా, మధ్యలో ఈడెవడ ఎక్స్ట్రా. ఈడే. ఓ, వీడు లేచిన తర్వాత మళ్ళీ పిల్లండి, మళ్ళీ కొడతాం. వీడి పేరు సందీప్, వీడు మహేష్ బాబు ఫ్యాన్. నేను మెల్లగా ఎలాగోలా చదివేయడానికి రాలే, పోయించడానికి వచ్చా. ఎవడి మాట వినద్దు, ఫ్యాకల్టీ మాట అస్సలు వినద్దు. నీ టార్గెట్ 80% అయితే ఎయిమ్ ఫర్ ద 90%. రాస్తే ర్యాంక్. ఎవట్రా నువ్వు? నేను మీ సిఆర్ఏటే. ఏ ఈగోనా? అరే మనం స్టూడెంట్స్ అలా కలిసి చదువుకొని బతకాలి. నీకు ముందే చెప్పా, ఈ కాలేజ్ ర్యాంకర్స్ కా పిసాబ్ కరవానా. నేనే టాపర్. అంత నమ్మకమా? నమ్మకం ఉంది, దమ్ము ఉంది, ధైర్యం ఉంది, ఆల్ ఇన్ వన్ కూడా. అయితే నేనే నీకు పోటీ. నాకు నువ్వే కాదు, ఎవడు పోటీ రాడు. ఎందుకంటే నాకు నేనే పోటీ. ఈగా స్లిప్ పెట్టైనా నేనే ర్యాంకర్ని అవుతా. ఇలాంటి దొరికిందని ఎవడో ఒకడు వస్తారా? छत्रपति छंछापवन गर्भापहर विंध्याद्रि समधृति छत्रपति छंड प्रबल दुर्दंड दुर्दंड भटकति छत्रपति शत्रु प्रकर विच्छेद. వీడి పేరు ఆనంద్, వీడి ప్రభాస్. ప్రతి ఎగ్జామ్లో కనిపించే 3 పేపర్లు మాత్రమే ఎగ్జామ్ రాయడానికి పనికొస్తాయి. కనిపించిన 4వ పేపరే స్లిప్పు. దానికి రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు. అందుకే లెంత్ తక్కువ. మిగిలిన 3 పేపర్ల కన్నా కొంచెం రిస్క్. ఈ ముగ్గురు కాలేజీలో చాలా సరదాగా ఉంటారు. వీళ్ళ లైఫ్ 3 పిక్నిక్స్ 6 ఫైటింగ్స్ తో చాలా హ్యాపీగా సాగిపోతుంది. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్లో ఎక్కువ తినేస్తా. తినేసి ఎలాగుందో చెప్పురా. తినకముందు ఒక మాట, తిన్నాక ఒక మాట చెప్పనరా. థ్యాంక్స్ ఏదిరా. బజ్జీ తీసుకున్నాడు థ్యాంక్స్ చెప్పకపోవడం ఎంత తప్పు, బజ్జీ ఇచ్చినోడు థ్యాంక్స్ ఆశించడం కూడా అంతే తప్పురా.
అరే చెప్పా. నాకు కొంచెం తెక్క ఉంది కానీ దానికి లెక్క ఉంది. నా తెక్క ఏంటో చూపిస్తా, మీ అందరి లెక్కలు తెలుస్తా. ఏంట్రా నువ్వు తేల్చి బాగున్నావురా, మంచి ఓలా బస్సులో దేట్టంగా ఉన్నావు. ఈ తర్వాత మోడలే నేను. చాసీ నెంబర్ చూస్తావేటి, రై రై అనే హార్స్ పవర్ ఎక్కువ. ఐదుగురు ఉన్నాం, కాంప్రమైజ్ అయిపోదాం. కొట్టడం చేతకాని వాడారా కాంప్రమైజ్ గురించి మాట్లాడేది? నేను కొట్టడం మొదలు పెట్టానా కేజీహెచ్లో హౌస్ఫుల్ బోర్డు పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు పెట్టుకోరా హౌస్ఫుల్ బోర్డు. హౌస్ఫుల్ బోర్డు కావాలరా, హౌస్ఫుల్ బోర్డు. అరే బావా, అమ్మాయి డౌట్ అడిగింది చెప్పమంటావా? ఇక్కడ గట్టిగా సంకల్పించుకుంటే ఎవరికైనా డౌట్ చెప్పచ్చు. ఇక్కడ గట్టిగా సంకల్పించుకుంటే ఎలా డౌట్ అయినా చెప్పచ్చు. ఇక్కడ గట్టిగా సంకల్పించి ఏ సబ్జెక్ట్ అని డౌట్ చెప్పచ్చు. క్లాస్ రూమ్ మీద దేవాలయం, క్లాస్ రూమ్ మస్జిద్, క్లాస్ రూమ్ చర్చ్. క్లాస్లో డౌట్ చెప్తే నువ్వే దేవుడు. చాలు, ఇక చాలు. ఎవరితోనో డౌట్ చెప్పించుకోవడం తప్ప నాకు రాదన్నావు. ఇప్పుడే ఒకటి డౌట్ చెప్పేసి వచ్చా, నీకు చెప్పమంటావా? వద్దు, నాకే డౌట్ వద్దు. నువ్వే అమ్మాయికి డౌట్ చెప్పుకో. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడని ఎవడైనా డౌట్ల కోసం ఎగబడితే హరీషు, రే శాండీ, సి అయినా సిపిపి అయినా, జావా అయినా HTML అయినా, ఒరాకిల్ అయినా, ఓఎస్ అయినా 10 నిమిషాలు చెప్పిన గంటకి 6 సబ్జెక్టులు అయిపోతాయి. ఎగ్జామ్లో పేపర్లు ఇంకు పూసుకుని పోటెక్కుతా. విచిత్రం ఏంటంటే ప్రతి సినిమాకి రిలీజ్ టైంకి 3 టికెట్స్ కొంటారు. అందరం కలిసి వెళ్ళి సినిమా చూసి హ్యాపీగా రిటర్న్ అవుదాం. కానీ ఎవరి సినిమా ముందు చూద్దాం అని గొడవ మొదలవుతుంది. బావా, రేపు వారం సినిమాకి కష్టపడి నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి 3 టికెట్లు సంపాదించాను. వెళ్దామా? టికెట్ తీసేది ఏదో ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి టికెట్ తీసి కష్టపడని చెప్పడం కాదురా. కష్టం అంటే నీది కాదురా, నాదిరా కష్టం అంటే. టికెట్ దొరుకుతుందా లేదని ఉదయాన్నే లేచి రాను 4 కిలోమీటర్లు, పోను 4 కిలోమీటర్లు సైకిల్ తొక్కుని వెళ్ళి కష్టపడి టికెట్ తీస్తే కష్టం నీకు తెలుసా? నాకు తెలుసు. ఎప్పుడు టికెట్ దొరకదు, టికెట్ దొరికినప్పుడే పండగ నీకు తెలుసా? నాకు తెలుసు. బ్లాక్లో టికెట్ కొన్న అరగంటకే బ్లాక్ రేట్ పడిపోతే ఆ కష్టం బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. అందుకే సినిమా చూశాను, ఫ్యాన్ అయ్యాను. రే రెబల్ టికెట్లు దొరికారా? రెబల్ రా, రెబల్ కటౌట్లు చూసారా? మీరు తర్వాత చూసుకోవచ్చు. ఇలా వీళ్ళ జీవితాలు ఉండగా ఒక రోజు అసలు ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే మన సినిమా భాషలోనే చెప్తాం. నేడే చూడండి మీ అభిమాన హీరోలు పవన్, ప్రభాస్, మహేష్ కలిసి నటించిన భారీ బడ్జెట్ చిత్రం. ఆ రోజు కూడా తొందరగానే వచ్చింది. సినిమా రిలీజ్ అయింది. అక్కడ హాల్ ముందు కనబడుతున్నారు కదా, వాళ్ళే ఆ 3. ఎన్నో ఆలోచనలు మనసులో ఉండడం వల్ల సినిమా కూడా చూడకుండా వెనక్కి వచ్చేసారు. అరే మనం చాలా తప్పు చేసాంరా. రాత్రంతా ఆలోచించాను. మనం చాలా తప్పు చేసాం. హీరోయిన్ అభిమానించడంలో తప్పులేదు, కానీ వాళ్ళ కోసం మనం కొట్టుకోవడం ఏంట్రా? నేను చూసావా, 3 కలిసి ఒకే సినిమా యాక్ట్ చేస్తాం అంటే వాళ్ళు ఎప్పుడూ కలిసే ఉంటారు. ఏమంటారు ఆనంద్? ఐఎమ్ బ్యాక్. హాయ్ ఫ్రెండ్స్, ఒక హీరోని అభిమానించడం తప్పు కాదు, కానీ ఆ అభిమానం పేరుతో మన జీవితాన్ని కూడా అర్థం లేకుండా చేస్తాం. అక్కడ హీరోలు అందరూ బాగానే కలిసిమెలిసి హ్యాపీగా ఉన్నారు, కానీ ఇక్కడ మనం ఫ్యాన్స్ అనే పేరుతో కొట్టుకు చేస్తున్నాం. దీనికి మెయిన్ ఎగ్జాంపుల్ మొన్న కృష్ణార్జున్ సినిమా, నిన్న వేదం సినిమా, నేడు సీతం వాకిట్లో సిరిమల చెట్టు. ఇప్పటికైనా మారుదాం. ఫ్యాన్స్ అనే పదానికి మంచి అర్థాన్ని చూపుతాం.